మిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 5వ అధ్యాయం 13వ శ్లోకంలో ఉన్నాం. ఈ భూమి మీదకి మనం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మనతో తోడొచ్చేవాడు ఎవడూ లేడు. అంతేకాదు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు మన పెద్దవాళ్ళు. ఏవైనా కానీ మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలు మాత్రమే మన వెంట వస్తాయి తప్పితే ఎవరో వాళ్ళు వీళ్ళు నా వెనకాల వస్తారు, వీళ్ళందరూ నాకు తోడుగా ఉంటారు అనుకుంటే అది కేవలం భ్రాంతి మాత్రమే అంటున్నాడు చాణక్యుడు. అందుమూలంగా ఏది మనకి లభించినా కూడా అది మనకే ప్రాప్తిస్తుంది, మన వరకే ఉంటుంది, మనమే అనుభవించాలి తప్పితే నా బాధల్లో ఇంకొకడు వస్తాడు అనో, నా సుఖాలు ఇంకొకరికి పంచుదామనో అనుకోవటానికే వీల్లేదట. జన్మ మృత్యుహి యాత్యేకో, జన్మ మృత్యు మరణము పుట్టుక అనేటటువంటివి ఒంటరిగానే వస్తాయి, నీతోనే ఉంటాయి. భునత్యేక శుభాశుభం, మంచి చెడు అనేటటువంటివి కూడా నీవు ఒక్కడివే అనుభవిస్తావు, అవి నీ వరకే ఉంటాయి. నరకేషు పతత్యేకః, నరకంలో పడ్డా నువ్వు ఒక్కడివే వెళతావు, నరకం నీ ఒక్కడి కోసమే ఉంటుంది. ఏకో యాతి పరాంగతిం, మోక్షం ప్రాప్తించినా కూడా నీ వరకే ఉంటుంది. అంటే జీవితంలోగా ఏదీ కూడా నీ వెంట మరొకటి రాదు, నీ వెంట ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీ వెంట రారు, నీతో ఉన్నవాళ్ళు నీతో వస్తారు అనుకుంటే భ్రాంతి మాత్రమే అవుతుంది. అందుకనే చాణక్యుడు స్పష్టంగా చెప్పేశాడు, జన్మ మృత్యుహి యాత్యేకో, పుట్టుక చావు ఒంటరిగానే వస్తాయి. భునత్యేక శుభాశుభం, అనుభవించడం అనేటటువంటిది మంచి అయినా చెడైనా నీతోనే ఉంటుంది. నరకేషు పతత్యేకః ఏకో యాంతి పరాంగతిన్, 1000 కోట్లు సంపాదించినా కూడా ఆలి గడప వరకు, కొడుకులు శ్మశానం వరకు అని, ఆ తర్వాత నీకు వచ్చేది నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసినటువంటి పాపాలు. వెళితే స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా కానీ నీవే వెళతావు. వన్ ఈజ్ బోర్న్ ఎలోన్ అండ్ డైస్ ఎలోన్, ఒక ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. ఎలోన్ హీ ఎక్స్పీరియన్స్ ద గుడ్ అండ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ పాస్ట్ డీడ్స్, అంతకు పూర్వజన్మలో అతను చేసినటువంటి పాపాలని బట్టి మంచి చెడు వాటికి ప్రాప్తిస్తూ ఉంటాయి. ఎలోన్ హీ ఈజ్ ఐదర్ సెంట్ టు హెల్ ఆర్ టు ద సుప్రీం డెస్టినేషన్, ఒంటరిగా వాడు శ్మశానానికి వెళ్ళి, శ్మశానం నుంచి వాడు ఒంటరిగా నరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా కానీ వాడు ఒక్కడే వెళతాడు తప్పితే ఎవడూ కూడా వాడికి తోడు వచ్చే అవకాశమే లేదు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు చాణక్యుడు.